నమస్తే అండి, నేను గట్టు శ్రావణి, అమ్మా నాన్న అనాథాశ్రమం ఫౌండర్. మీకు తెలుసు అమ్మా నాన్న అనాథాశ్రమం చౌటుప్పల్లో ఉంది. ఈరోజు January 31, 2026 నైట్ 9 అవుతుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక లేడీ ఉంది. తను మతిస్థిమితం లేకుండా మన చౌటుప్పల్ ఏరియాలో రోడ్డు పైన సరిగ్గా బట్టలు లేకుండా, జుట్టు కూడా మాసిపోయి, స్మెల్ కూడా వస్తుంది తన దగ్గర. సరిగ్గా స్నానం లేకుండా ఏం చేయాలో, ఏం తినాలో, ఎటు వెళ్ళాలో అర్థం కాకుంటే ఈరోజు ఈ నైట్లో ఒక లేడీ రోడ్డు పైన ఉంటే మంచిగా ఉండదు కాబట్టి పోలీస్ వాళ్ళు ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఉంటే సేఫ్గా ఉంటుందని చెప్పి తనని ఇక్కడ తీసుకొచ్చారు ఈరోజు నైట్ టైంలో. మీకు తెలుసు, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను, మనకి రేపు February 1, 2026 మనం 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. సో తినకు రేపు పునర్జన్మ కార్యక్రమం మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎలా తీసుకొచ్చారనేది ఈ పాటలో మీరు చూస్తున్నారు. పోలీస్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు, ఎందుకంటే నైట్ టైంలో లేడీస్ ఉంటే రోడ్ పైన బాగుండదు. ఈ ఆశ్రమం సేఫ్ అనుకొని ఇక్కడ తీసుకొచ్చి మాపై నమ్మకంతో తనని ఇక్కడ తీసుకొచ్చారు. నా పేరు నరేష్, చౌటుప్పల్ పిఎస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు సాయంత్రం 6:30 గంటల సమయంలో చౌటుప్పల్ పట్టణంలోని శివాజీ నగర్లో ఒక గుర్తు తెలియని మహిళ మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నదని మాకు 100 కాల్ రాగా మా సిఐ గారికి తెలియజేయగా సిఐ గారి ఆదేశాల ప్రకారం ఆమెని స్థానికుల సహాయంతో పెట్రోలింగ్ వెహికల్లో తీసుకొని వచ్చి అమ్మా నాన్న ఆశ్రమంలో అప్పచెప్పాను. రేపు తనకి పునర్జన్మ కార్యక్రమం ఉంటుంది. అంటే తినతో పునర్జన్మ కార్యక్రమం, హెయిర్ కటింగ్ చేయడము, స్నానం చేపించిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తామండి. ఇప్పుడు తనని పైకి తీసుకొచ్చాము. చాలా ఆకలితో ఉన్నట్టుంది. రైస్ పెడితే తింటుంది. తిన్న తర్వాత కొంచెం ఫీవర్గా ఉంది అని చెప్తుంది. మెడిసిన్ ఇచ్చి ఇప్పుడు పడుకోబెట్టేస్తాము. రేపు మార్నింగ్ మళ్ళీ మీకు చూపిస్తాను. నైట్ తీసుకొచ్చాం కదా, పోలీస్ వాళ్ళు ఈ లేడీని బస్ స్టాప్లో ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఉండకూడదని ఇక్కడ ఆశ్రమానికి తీసుకొచ్చారు. మీకు నైట్ వీడియోలో చూడొచ్చు మీరు. సో ఈరోజు దీనికి పునర్జన్మ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి మాకు. ఈరోజే February 1, 2026 అమ్మా నాన్న అనాథాశ్రమం స్థాపించిన రోజు అండి. అంటే అమ్మా నాన్న అనాథాశ్రమం పుట్టినరోజు అని చెప్పుకుంటాం మేము. 15 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 16th ఇయర్లో అడుగు పెట్టాము. ఈ 15 years కూడా ఎంతోమంది అనాథలకి, లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పునర్జన్మ కార్యక్రమం మేము చాలా చేశాము. వాళ్ళందరినీ కూడా బాగు చేసి ఇళ్ళలోకి పంపించాము. ఈరోజు కూడా ఈ లేడీకి మీరు పునర్జన్మ కార్యక్రమం చూడొచ్చు ఎలా చేస్తున్నాం అనేది. సో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ఫస్ట్ మా బార్బర్ ఉంటారండి ఇక్కడ. మేము హెయిర్ అంతా తీసేయాల్సి వస్తుంది, గుండు చేయిస్తాము. ఎందుకంటే తిన దగ్గర స్మెల్ వస్తుంది ఆల్రెడీ. మీరు చూడొచ్చు, ఈ బట్టలు కూడా సరిగ్గా లేవు, షర్ట్ కింద చీర, తిన చేతులు, ఇదంతా ఎలర్జీ లాగా వచ్చేసింది అనమాట. ఇదంతా మురికిగా ఉంది. అంటే స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుందనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇదంతా నల్లగా మసిబారిపోయి, ఈ దెబ్బలు తగిలి అంత బ్లాక్ అయిపోయింది. హెయిర్లో కూడా అంత బంకలాగా పట్టేసింది. ఇది ఉంటే ఏంటంటే
తను ఇంకా మనకే స్నానం చేయకపోతే చిరాకు వచ్చేస్తుంది. సో ఈ హెయిర్ అంతా తీసేసి గుండు చేయించి ఫ్రెష్గా స్నానం చేస్తే వాళ్ళకి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఇదొక మా కౌన్సిలింగ్లో ఇదొక పార్ట్ అనమాట. స్నానం చేసిన తర్వాత మెల్లిమెల్లిగా తను ఎక్కడి నుంచి వచ్చావు ఏంటనేది మా కౌన్సిలింగ్లో మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటున్నాము. సో ఈరోజు పునర్జన్మ కార్యక్రమంలో ఫస్ట్ హెయిర్ కట్ చేసేసి స్నానం చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. మమ్మల్ని చాలామంది మా వీడియోస్ చూసి మా కాల్స్ కూడా వస్తున్నాయండి. మాకు కూడా ఎవరు లేరండి, మా అలాంటి వాళ్ళని తీసుకుంటారా, లేకపోతే మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు తీసుకుంటారా అని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం కాదండి ఈ ఆశ్రమం. మీరు చూస్తున్నారు కదా, రోడ్డు పైన మతిస్థిమితం లేకుండా పిచ్చి వాళ్ళుగా ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఏం తినాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని మనం తరచూ రోజు చూస్తూ ఉంటాము, కానీ వాళ్ళని సేవ్ చేయము. కొంతమంది చేసి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఇలాంటి వాళ్ళని మేము తీసుకొస్తాం ఆశ్రమానికి. తీసుకొచ్చిన తర్వాత మీలాంటి దాతలు సహాయక సహకారాలతోనే వాళ్ళకి ఫుడ్, మెడిసిన్, ట్రీట్మెంట్ అంతా చేసి వాళ్ళ అడ్రస్ కనుక్కొని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీస్కి పంపిస్తున్నాం అన్నమాట. అలా 2000 మందిని ఈ 15 సంవత్సరాలలో మేము బాగు చేసి వాళ్ళ ఇళ్ళలోకి పంపించాము. హెయిర్ క్లీనింగ్ అయిపోయిందండి. హెయిర్ క్లీనింగ్ ఎందుకు చేస్తామంటే హెయిర్ మంచిగా ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు, స్నానం చేయించవచ్చు. కానీ తన జుట్టంతా బంక పట్టి అట్టుకట్టినట్టు ఉంది కాబట్టి మేము హెయిర్ క్లీనింగ్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అలానే ఉంచితే ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. తనకు ఆల్రెడీ ఎలర్జీ స్టార్ట్ అయింది. తన చేతులు కానీ తన కాళ్ళు కానీ మీరు చూడొచ్చు, ఆల్రెడీ ఎలర్జీ స్టార్ట్ అయింది. ఇలా క్లీన్గా పెడితేనే ఆయింట్మెంట్స్ కానీ ఏదైనా మెడిసిన్ ఇస్తే తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని ఎవరైనా సరే ఇలా అట్టుకట్టినప్పుడు హెయిర్ క్లీనింగ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు తనకి స్నానం చేపిస్తున్నాము. స్నానం చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీరు చూడండి. చూసారు కదండి, బిఫోర్ వీడియోస్లో తనని పోలీస్ వాళ్ళు ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు, మేము ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత తనకి ఫుడ్ పెట్టడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, మళ్ళీ ఈరోజు తనకి హెయిర్ కటింగ్ చేసి మంచిగా స్నానం చేసిన తర్వాత ఎలా రెడీ అయిందో చూడండి. చాలా హ్యాపీగా ఉంది, నాకు హ్యాపీగా ఉంది, తనకు కూడా హ్యాపీగా ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ చూడవచ్చు మీరు వెనకాల ఎంతోమంది మహిళలు రోడ్డు పైన మతిస్థిమితం లేకుండా దిక్కులేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం చేరదీస్తుందండి. మానవ సేవ మాధవ సేవ అనేది ఇక్కడ ఈ అమ్మా నాన్న అనాథాశ్రమంలో మీరు చూడొచ్చు. ఈ సేవా కార్యక్రమాలు అన్నీ కూడా శ్రీశంకర్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయండి. ఇలాంటి వాళ్ళే కాదు, ఎంతమంది ఎవరున్నా సరే ఇలాంటి అనాథలకి మనము తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పునర్జన్మ, ఒక తల్లి 9 మాసాలు మోసి జన్మనిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దిక్కులేని వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ పునర్జన్మ కల్పిస్తుంది అమ్మా నాన్న అనాథాశ్రమం. సో మెల్లిమెల్లిగా తన కౌన్సిలింగ్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళందరూ చూసారు కదా మీరు వెనకాల, వీళ్ళందరూ కూడా ఇలా పోలీస్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే. రోడ్డు పైన ఒంటరిగా తిరుగుతుంటే మహిళలు మనం చూడలేం కదా. ఈ అమ్మ నాన్న అనాథాశ్రమం తీసుకొచ్చి సేఫ్గా మళ్ళీ వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇళ్ళకి పంపిస్తున్నాము. ఈ వీడియో కూడా చూసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు కదా ఇక్కడ, ఎవరన్నా వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తుపట్టి తీసుకెళ్తే బాగుంటుంది. మేము కూడా మెల్లిమెల్లిగా అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్తున్నాము. కానీ వీళ్ళు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు. మేబీ ఈ వీడియో చూసి వాళ్ళు ఏమైనా గుర్తుపట్టి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే వాళ్ళకి హ్యాపీ, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది.
సో ఈరోజు ఇక్కడ ఉన్న మా పిల్లలు అంటాం వీళ్ళందరినీ, మా పిల్లలు బర్త్డే అండి ఈరోజు. అమ్మ నాన్న అనాథాశ్రమం బర్త్డే, 16th బర్త్డే. సో అందరికీ హ్యాపీ బర్త్డే. మనందరం కూడా బర్త్డేస్ చేసుకుంటాము, వీళ్ళు కూడా ఎప్పుడో ఎక్కడో ఏదో రోజు పుట్టుంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పునర్జన్మ కల్పిస్తున్నాం కాబట్టి ఈరోజు వీళ్ళందరూ బర్త్డే. మీరందరూ కూడా మీ చిన్న చిన్న సెలబ్రేషన్స్, బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా వీళ్ళందరితో పాటు చేసుకుంటే బాగుంటుంది. వీళ్ళ కళ్ళల్లో కూడా మీరు హ్యాపీనెస్ చూడొచ్చు. వీళ్ళతోనే మనం కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే మీ అందరికీ, హ్యాపీ బర్త్డే. ఈరోజు హ్యాపీగా మా సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఆ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళ ఫ్యామిలీస్ వరకు వెళ్ళే వరకు కూడా ఈ వీడియో షేర్ చేయండి అండి. మీరందరూ మా వెల్ విషర్స్ కాబట్టి మా దాతలకు సాయం చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మా వాలంటీర్స్కి కానీ, మా కేర్ టేకర్స్ కానీ, అమ్మ నాన్న ఆశ్రమంలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరి సపోర్ట్తోనే ఈ ఆశ్రమం రన్ అవుతుంది. మీ అందరు మా వెల్ విషర్స్ కాబట్టి మాకు కూడా బర్త్డే విషెస్ మీరు చెప్పండి. అందరు కూడా హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.